అందరికీ నమస్కారం. చాలామంది నన్ను పిల్లలు పుట్టగానే వాళ్ళ యొక్క జన్మనామం గురించి అడుగుతూ ఉంటారు. ఏ పేరుతో పేరు పెట్టాలి అంటారు. చాలామంది ఇక్కడ తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే జన్మనామంతో పిలవకూడదని చెప్పి రూల్ పెట్టుకున్నారు. జన్మనామం వేరే పెట్టేసి యా అనే అక్షరంతో పేరు రావాలంటే యాదయ్య అని జన్మనామం పెట్టుకొని ఇక మిగతా వాళ్ళ ఇష్టమైన పేర్లు పెట్టుకుంటున్నారు అనమాట. చాలా తప్పది. ఎందుకంటే జన్మనామం ఏదైతే ఉందో ఆ పేరుతో ఎవరైతే పిలువబడతారో జీవితం మొత్తం మీద కొన్ని కోట్ల సార్లు చాలా మంది పిలుస్తారు కాబట్టి కోటీశ్వరులు అవుతారన్నమాట వాళ్ళు. కాబట్టి నా పేరే తీసుకోండి, రోహిణి నక్షత్రం గోపాల్ అని మా అమ్మగారు పెట్టారు. అంటే ఓ అనే అక్షరంతో మొదటి పాదం రావాలి కాబట్టి పెద్దలు గోపాలుడు అని, రోహిణి నక్షత్రంలో కృష్ణుడు పుడితే యశోద ఆ పేరు పెట్టిందని నాకు కూడా పెట్టడం వల్ల మనకు ఈ గోపాల్ అన్న పేరు చాలా బాగా కలిసి వస్తుంది. అందరి చేత మనం మన్ననల్ని పొందుతాము, గౌరవాన్ని పొందుతాము, సంపద ఆర్థికంగా అన్ని బాగుంటాయి అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా జన్మనామంతో పిలవాలి. జన్మనామంతో పిలవబడితే మీకు అద్భుతంగా ఉంటుంది. అది మీకు విపరీతమైన రాజయోగాన్ని ఇస్తుందని మరోసారి తెలియజేస్తూ మీరందరూ కూడా మీ యొక్క జన్మనామం ఏమిటో తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.